మహోగ్ర గోదావరి నదిలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్కులట. సో దిగువకు వదులుతా ఉన్నారు. సో శ్రీశైలం కూడా నిండే అవకాశం ఉంది. అక్కడ కూడా గేట్లు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి నాగార్జున సాగర్ అక్కడ కూడా అంటే ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే నిండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితి అక్కడ చాలా సీరియస్గా ఉన్నది. ఇంకా వరద పెరిగితే అక్కడ ఉన్న ఆ కర్రకట్ట లోతట్టు ప్రాంతాలను కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కావాలంటే ఇంకా దృశ్యాలు చూడొచ్చు. భద్రాచలం వద్ద నీటి మట్టం 49 అడుగులకు చేరువైన సమయం ఇది. 50 దాటిందంటే ఇది మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఇవాళ నేడు మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయట. గోదావరి పోటెత్తడంతో ఇప్పటికే చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినాయట. భద్రాచలం పట్టణంలో కూడా వరద ప్రభావం ప్రారంభమైంది. గోదావరికి 53 అడుగుల వరద వస్తే చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 13 గ్రామాలకు, భద్రాచలం పట్టణంలో కొంత ప్రాంతానికి ముంపు ప్రభావం ఉంటుందట. చెర్ల మండలంలో దాదుపేట, కొత్తపల్లి, సుబ్బంపేట, దుమ్ముగూడెం మండలంలో ఎల్ఎన్ రావుపేట, ప్రగళ్లపల్లి, సింగవరం, ఎస్ కొత్తగూడెం, కన్నాపురం, గంగోలు, రేగుబల్లి, తూరుబాక, డబ్ల్యూ రేగుబల్లి, బైరాగులపాడు గ్రామాలపైన యంత్రాంగం దృష్టి పెట్టింది. భద్రాద్రి జిల్లా యంత్రాంగం వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుందట. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లపైకి వరద చేరుకున్నది. ఇక్కడ నీటి మట్టం 12 మీటర్లు దాటిందట. సమీపంలోని దుకాణాలన్నీ అధికారులు ఖాళీ చేయించారట. అండ్ ములుగు జయశంకర్ జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం, కన్నాయగూడెం తదితర మండలాల్లోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగానే ఆసుపత్రులకు తరలించారట. ములుగు జిల్లాలోని వరద ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు మండలంలో రాళ్లవాగు, మేడివాగు, గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు, గుండ్లవాగు, తాడ్వాయి మండలంలో నార్లాపూర్, చింతల క్రాస్, జంపన్నవాగు, వాజేడు మండలం పూసూరు గోదావరి వంతెన తదితర లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు. ఏటూరు నాగారం సిహెచ్సిని సందర్శించి రోగులను పరామర్శించారట. వరంగల్ జిల్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి దుగ్గొండి మండలంలో పత్తి, మొక్కజొన్న చేలలో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు, వాగుల పరివాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినాయి. సో ఒకవైపున వర్షాలు పడ్డాయి అనుకుంటున్నాం కానీ దీని వెనకాల రైతుల జీవితాలు కూడా ఆగమవుతున్నాయి. కొంతమంది సంతోషంగా ఉంటే కొంతమంది పాపం కష్టాల్లో ఉన్నారు. వీళ్ళకి పంట నష్టానికి సంబంధించిన దాని విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగ నదిలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చాందా టీ గ్రామానికి చెందిన కుంటం శివ అనే యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయిందట. సో ఇవాళ రేపు కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట తెలంగాణ ప్రాంతంలో. సో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. సో దాంతో ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. సో శ్రీశైలం ప్రస్తుతము 215 నీటి నిల్వ 215 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యము. ప్రస్తుత నీటి నిల్వ 52 టీఎంసీలట. కానీ ఇన్ఫ్లో వస్తున్నది 1,74,717 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు. సో దానికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి నీటి మట్టానికి వచ్చిన తర్వాత విడుదల చేస్తారు. అండ్ ఇక్కడ నాగార్జున సాగర్ 312 టీఎంసీల సామర్థ్యం. ఇప్పటికీ ఉన్న నీళ్లు 121 టీఎంసీలు. కొన్ని నీళ్ళు వదులుతున్నారట. అంటే ఈ పవర్ ప్రాజెక్టులు వాటికి సంబంధించిన అయి ఉండొచ్చు. వరంగల్ జిల్లా దుగ్గొండిలో నీట మునిగిన పత్తి చేనును చూపిస్తున్న రైతు పాండవుల శ్రీనివాసట. పాపం దారుణమైన విషయం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి పెట్టాలి. ఇక్కడ త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ వెళ్తున్న ప్రవాహం.